ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. సమాన వేతనం, ఆశా వర్కర్ల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం. అమలు చేయాలి. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలి. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలి. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలి. ఆశా వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఆశా వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అధికారుల వేధింపులు మానుకోవాలి. అధికారుల వేధింపులు మానుకోవాలి. మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు కోసము మన నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి పేరున వినతి పత్రాలు విన్నవించుకోవడం అనే దానికోసము రావడం అనేది జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా చాలాసార్లు చాలా విధాలుగా మాకు విన్నపాలు ఇచ్చి కూడా మాట తప్పని మడమ తిప్పని లెక్కల మేము ఆడపడుచులను ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పేసి మీ పనికి తగ్గట్టు పారదోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి మీ పనిని మేము గుర్తిస్తున్నామని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అలా మోసపుచ్చడం వల్ల కూడా ఇంకా పని భారం అనేది పెరుగుతుంది తప్ప తగ్గడం అనేది లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకంటూ గుర్తింపు ఉంటుంది అని మమ్మల్ని ముందుగానే చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక గుర్తింపు ఉంటుంది. మాకు ఖచ్చితంగా మా పిల్లలకి కావలసిన విధంగా మేము ఒక వేతనాన్ని మేము పెంపొందించుకుంటే వాళ్ళం అవుతామని చెప్పేసి అనుకున్నాము. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో కూడా మాకు ఇచ్చిన వాటిని కోసం మా పేరు కూడా ఎత్తకుండా ఇట్లా వెట్టి చాకరీ చేయించుకునడము ఇది ఈ ప్రభుత్వానికి కూడా కరెక్ట్ కాదని ఉన్న
విన్నపంతో చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్ల ముందు కానీ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కానీ చాలా విధాలుగా చేసి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఆందోళన ఎందుకు అని అంటే ఫిబ్రవరిలో మనకు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ బడ్జెట్ సమావేశాలలో మన ప్రభుత్వ వీప్ కాబట్టి వీళ్ళు విప్ గారికి ఖచ్చితంగా మేము చెప్పాలి. ఎక్కడెక్కడనో వెళ్ళేదానికనంటే గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఉన్న మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన కేటీఆర్ గారే ఉన్నారు కాబట్టి గతంలో ఏం చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారన్న ఒక్క నమ్మకంతో ఆది శ్రీనివాస్ గారికి మేము లెటర్ ఇవ్వడానికని ఇక్కడ మా బాధలు విన్నవించుకుంటామన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడైనా అన్నయ్య గారు ఏ విషయాలైనా ఆశా వర్కర్లు తమ బిడ్డలైనా అక్క చెల్లెలైనా మేము చేస్తున్న పనిని గుర్తించి మాకు ఖచ్చితంగా మాకు మంచి పారితోషికాన్ని కాకుండా ఒక ఫిక్స్డ్ జీతాన్ని ఖచ్చితంగా వచ్చే విధంగా ప్రభుత్వంకు వెల్లడిస్తారని చెప్పేసి ఉన్న విన్నపంతో చెప్పడం జరుగుతుంది. ఫిబ్రవరిలో జరిగేటువంటి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, అదేవిధంగా పీఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించి ఆశాలకు పనిభారం తగ్గించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఆశాలకు రావాల్సినటువంటి పెండింగ్ సర్వేల బిల్లులన్నింటినీ కూడా అందించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు జనవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారికి వినతి పత్రాలు అందించే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆశా వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారిని కలిసి మరి సమస్యల మీద వినతి పత్రం అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాల్ని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మరి హామీలు ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆశాలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు ఆందోళన పోరాటాలు నిర్వహించినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికే హైదరాబాదు ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడి సందర్భంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. మరి ప్రజల హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేస్తలేదు. అదేవిధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలలో ఫిక్స్డ్ వేతనం అమలు అవుతూ ఉంది. మరి ఇక్కడ ఆశాలకు సంబంధం లేనటువంటి పనులు చేయిస్తూ వాళ్ళపై పనిభారం మోపుతూ మరి ఆశాలకు మరి ఫిక్స్డ్ వేతనం అమలు చేయకపోతే ఎలాగ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి ఈ ఆందోళన పోరాటాలని ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటికైనా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు వెంటనే సంబంధిత శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి మేము CIT పక్షాన కోరడం జరుగుతూ ఉంది.